కామారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న జిల్లా వార్తల లేఖల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూ క్రమబద్దీకరణ పథకం LRS కింద దరఖాస్తులు స్వీకరించడానికి కామారెడ్డి జిల్లాలో 4 హెల్ప్ లైన్ డెస్కులు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలియజేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ముందుగా దరఖాస్తుల వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలని, సర్వే నెంబర్లు, ప్లాట్ దరఖాస్తు సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఈనాం భూమి, దేవాదాయ భూమి వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని జుక్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి విద్యా బోధన, పాఠశాలలోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా జరిగిన పనులను ప్రత్యేక అధికారి అశ్వినిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ నాణ్యమైన విద్యా బోధన అందించాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో CMR డెలివరీపై ప్రజా పంపిణీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, డిప్యూటీ తహసీల్దార్లు రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షిస్తూ డెలివరీ వేగవంతమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా డెలివరీ చేయకపోతే రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇన్వార్డ్, ప్రసవ గదులు పరిశీలించారు. గంగమ్మ వాగు వద్ద కల్వర్టు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రామారెడ్డి గ్రామ శివారులోని గంగమ్మ వాగు వద్ద కల్వర్టు పనులను ఆయన పరిశీలించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ జాబితా నవీకరణపై తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ బూత్ స్థాయి అధికారులు, BLO ఇంటింటికి వెళ్లి సర్వేను పగడ్బందీగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు జాబితా ముసాయిదాను అక్టోబర్ 29న ప్రకటించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లోని వసతి గృహాల్లో మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి వసతి గృహాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. దశల వారీగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత్వంతోనే నెరవేరతాయని అన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం, జడ్పీ కార్యాలయంపై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాహసాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొగలాయి దౌర్జన్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం పాటు పాలించి ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు.